ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులో ఉన్నాం గనక మనకు ఆ భారం లేదు, ఈ భారం కూడా భారం అనిపించదు. నిజంగా క్రీస్తులో ఉన్నోడికి విశ్రాంతి. ఓకేనా? ఎవరు అశాంతి, ఎవరు ఆవేదన, ఎవరు దుఃఖం, ఎవరు భారం, ఎవరు కృంగుబాటులో ఉన్నారో తెలుసా? క్రీస్తుకు వెలపట ఉన్నోళ్ళు. నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే ఏ భారం కూడా నిన్ను గదిలించదు. ఎందుకంటే ఆయనే సమస్తాన్ని మోసేవాడు. ఇప్పుడు తర్వాతి వచనాలు ఒక మాట చదువుకొని మనం ముగింపులోకి వెళ్దాం. ఇప్పుడు మీ బాధ్యత మీకు అర్థమైందా? ఏంటి బాధ్యత చెప్పండి? సమాజం నిన్ను ద్వేషించినా, దూషించినా, వ్యతిరేకించినా, ఇబ్బంది పెట్టినా, నీ మీద ఎన్ని రకాలుగా తిప్పలు పడినా, ఆఖరికి నీ ప్రాణానికే ముప్పం తెచ్చినా, వెనకడుగు వేయకుండా భక్తులు ఎలాగో మనం కూడా అలాగే ఎంత సాహసమన్నా చేయాలి. ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అన్నాడు. చూస్తారా? యూదాపత్రిక 1వ అధ్యాయం ఉన్నది, 20వ వచనం చూడు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చదువు 22వ వచనం. చదువు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు. తగలబడుతుంది ఇల్లు, అగ్నిలో ఉన్నాడు వాడు. పోయి పట్టుకొని బయటికి తెద్దామంటే వాడు నిన్ను కొడుతున్నాడు. ఎందుకంటే మానసిక రోగి. ఇప్పుడు ఏం చేయాలా? సరే సావురాన్ని వదిలిపెడితే కాలిపోతాడు. అందుకే వాడి చేత దెబ్బలు తింటానన్నా సరే వాడిని భుజాన్ని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి పడేయాలి. ఇప్పుడు అట్లుంది కండిషన్. సందేహపడే వారి మీద కనికరం అంటే అనుమానిస్తారు మరి క్రీస్తునే. తరతరాల జ్ఞానాన్ని నేర్చుకున్నారు కాబట్టి అజ్ఞానమే జ్ఞానమని భ్రమలో బ్రతుకుతున్నారు గనక నిజముగా దేవుని జ్ఞానమైన క్రీస్తుని వాళ్ళు సందేహిస్తారు, అనుమానిస్తారు. అనుమానించి సందేహించే నిన్ను నన్ను ద్వేషిస్తారు. నిదానం మీద వాళ్ళకి మ్యాటర్ అర్థమైద్ది. అర్థమైన నాడు ఎంత బాధించారో నిన్ను అంత ప్రేమిస్తారు, ఎంత క్షోభ పెట్టారో అంత పశ్చాత్తాపడతారు. అది ఆ బల్బు వాళ్ళకి వెలిగిన దాకా నువ్వు ఓపిక పట్టాలి. ఆ కార్యం వాళ్ళలో జరిగిన దాకా సంయమనం పాటించాలి. కానీ ఈ బాధ్యత తీసుకోండి ప్రియులారా. ఏ బాధ్యత తీసుకోండి? ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలనే ప్రాముఖ్యత